ఇవాల్టి ముఖ్యాంశాలు. కాంగ్రెస్ లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్ షర్మిల. ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ను వెనక్కి తీసుకున్న కవిత, రిట్ పిటిషన్ పై విచారణ అవసరం లేనందున వెనక్కి తీసుకుంటున్నామన్న కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి. టీడీపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు. నేడు రేపట్లో కొంతమందిని ప్రకటించే దిశగా చర్యలు. 10 మందికి పైగా ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం. ఇప్పటికే 128 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ. తెలంగాణలో అకాల వర్షాలు, పలు చోట్ల దెబ్బతిన్న పంటలు, రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్. రేపటి నుంచి నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర. 4 రోజుల పాటు నిజం గెలవాలి పేరిట పర్యటన. రేపు రాయచోటి నియోజకవర్గంలో నిజం గెలవాలి కార్యక్రమం ప్రారంభం. రామ్దేవ్ బాబాకు సుప్రీంకోర్టు సమన్లు. ఆయనతో పాటు ఆచార్య బాలకృష్ణ కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశం. తప్పుదారి పట్టించే ప్రకటన కేసులో ధిక్కార పిటిషన్పై సమాధానం ఇవ్వకపోవడంతో సమన్లు.